పొడిలోనే ఉంటది. చిన్నపిల్లలు అంటే తెల్ల కాగితం లాంటి వాళ్ళు. అందు మీద ఏమి రాస్తే వైట్ పేపర్ మీద బూతులు రాస్తే బూతులు వస్తాయి. వైట్ పేపర్ మీద ఒకవేళ వాక్యాలు రాస్తే వాక్యాలు వస్తుంది. అది విలువైన పేపర్గా కనబడాలంటే దాని మీద ఏముండాలంటే విలువైన మాటలే ఉండాలి. అలాగే నీ కడుపును పుట్టిన బిడ్డలు విలువైన వ్యక్తులుగా, ఉన్నతమైన వ్యక్తులుగా, అనేక మందికి ఆశీర్వాదకరమైన వ్యక్తులుగా, ప్రతి ఒక్కరికి కూడా ఒక దీవెనకరమైన బిడ్డలుగా వాళ్ళు ఉండాలంటే విలువైనటువంటి వస్తువు దేవునికి ఇచ్చాడు. ఆ పెంపకంలో కూడా నువ్వు శ్రద్ధ కలిగి ఉండాలి. ఒక విధంగా చెప్పాలంటే యోబులాగా యాజకత్వం చేయాలి. యోబు తన పిల్లల కోసం ప్రతిరోజు ఏం చేసేవాడంట, ఏ పొరపాటు చేస్తారో, తప్పు చేస్తారో, ఏ పాపం చేస్తారేమని చెప్పి ప్రతిరోజు బలినిచ్చి బిడ్డల కోసం వ్యక్తిగతంగా ప్రార్థనలో గడుపుతూ ఉండేవాడంట. కాబట్టి బిడ్డల కోసమైనా సరే మీరు ఏం చేయాలో తెలుసా? దేవుళ్ళలో మీరు ఏం చేయాలి? ఇందాక చెప్పినట్టు బాసికల మీద కట్టుకోవాలి, ఇంటి ద్వారబంధాల మీద ఉండాలి. పిల్లలకి అన్నిటినీ కూడా పడుకున్నప్పుడు, లేచినప్పుడు, త్రోవన నడిచినప్పుడు దేవుని వాక్యం అనేది పక్కాగా మీరు నేర్పించుకోవాల్సిన బాధ్యత